హాయ్ పిల్లలు. వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్. సో, ఈరోజు నేను ఈ వీడియోలో మీకు సీయూఈటీ పీజీ ఎంట్రన్స్ 2025 గురించి చెప్పాలనుకుంటున్నాను. సో, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సీయూఈటీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. మన భారతదేశంలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నిట్లోకి పీజీలో అడ్మిషన్ కావాలి అనంటే మనం ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఎన్‌టీఏ కండక్ట్ చేస్తోంది ఈ సీయూఈటీని. సో, దీని గురించినటువంటి వివరాలు తెలుసుకుందాం రండి. అయితే ఈ సీయూఈటీ స్కోర్ తోటి ఓన్లీ సెంట్రల్ యూనివర్సిటీసే కాకుండా అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ టిస్ అంటారు నాన్న. సో, అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ కానివ్వండి, టిస్ కానివ్వండి, బనారస్ హిందూ యూనివర్సిటీ కానివ్వండి, ఇలా కొన్ని ఫేమస్ యూనివర్సిటీస్ మనకి సీయూఈటీ స్కోర్ మీద ఆధారపడి అడ్మిషన్స్ ఇస్తున్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా రాయాల్సినటువంటి వన్ ఆఫ్ ద మెయిన్ ఎగ్జామ్ అనమాట ఇది. నెవర్ మిస్ ఇట్, నెవర్ మిస్ ఇట్. ఓకే. సో, డీటెయిల్స్‌లోకెళ్దాము. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 1 నాన్న. ఆ తర్వాత ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవాలనుకుంటే ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 5 వరకు టైమ్ ఇస్తారు. ఆ తర్వాత ఎగ్జామ్స్ వచ్చేసి మార్చి 13 నుంచి మార్చి 31 వరకు ఉంటాయి. సో, ఎగ్జామ్‌కి మీకెప్పుడైతే ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్ కంటే 2, 3 డేస్ ముందు మీకు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఇకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీ ఎంత ఉంటుంది? ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీ వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్‌కి అంటే జనరల్‌లో మనకి 2 పేపర్స్‌కి 1400 ఎక్స్‌ట్రా ఇంకొక పేపర్ రాసుకోవాలనుకుంటే 700. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు 2 పేపర్స్ రాయాలన్నా 1400 కట్టవలసిందే. 1 పేపరే రాస్తా అనుకున్నా 1400 కట్టవలసిందే. 1400 ఈస్ ద మ్యాండేటరీ. దాంట్లో మనకి 2 పేపర్స్ రాసే అవకాశం ఇస్తారు. సో, ఓకే. జనరల్ క్యాండిడేట్స్‌కి 1400 ఉంటుంది. ఎక్స్‌ట్రా ఇంకో థర్డ్ పేపర్ రాసుకోవాలనుకుంటే 700. అదే ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకైతే 2 పేపర్స్‌కి 1200, ఎక్స్‌ట్రా పేపర్‌కి 600. ఎస్సీ, ఎస్టీ ఆర్ థర్డ్ జెండర్‌కైతే 2 పేపర్స్‌కి 1100, ఎక్స్‌ట్రా ఒక పేపర్‌కి 600. ఇకపోతే పీడబ్ల్యూడీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ వాళ్ళకి 2 పేపర్స్‌కి ₹1000, ఎక్స్‌ట్రా ఒక పేపర్‌కి 600. మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఒక ఎంపీసీ క్యాండిడేట్ ఉంటే మ్యాథ్స్, ఫిజిక్స్ 2 రాసుకోవచ్చు. ఒకసారి ఫీజ్ కడితే 1400 కానివ్వండి, 12 ఆర్ 1100 వాటెవర్ ఇట్ ఈస్ 1000 అయినా. ఒక ఫీజ్ తోటి మనము 2 పేపర్స్ రాసుకోవచ్చు నాన్న. బియాండ్ థట్ ఇంకా నేను రాసుకోవాలి అని అనుకుంటే, ఇంకొక పేపర్ రాసుకోవాలనుకుంటే ఎక్స్‌ట్రా ఫీజ్ పే చేసుకోవాలి. అయితే ఇక్కడ కూడా లిమిట్ పెట్టాడు. మాక్సిమం 4 పేపర్స్ మాత్రమే రాయడానికి మనకి అనుమతి ఉంది. సో, నచ్చినన్ని రాస్తానికి కుదరదు. 4 పేపర్స్‌కే మనకి ఎలిజిబిలిటీ లిమిట్ ఉంటుంది. సో, మనము దాని ప్రకారంగా రాసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ గూడా జరిగాయి. అవేంటో చూద్దాము. మొదటిది ఈ ఎగ్జామ్ వచ్చేసి 90 మినిట్స్ జరుగుతుంది. 90 నిమిషాలు ఎగ్జామ్ ఉంటుంది. 75 బిట్స్ ఉంటాయి. ఓకే. అండ్ ఎగ్జామ్స్ వచ్చేసి 3 షిఫ్ట్స్‌లో జరుగుతాయి. ఈ షిఫ్ట్స్‌కి సంబంధించిన డేట్ అండ్ టైమ్ అనేది మనకి ఎగ్జామ్స్‌కి ముందు డిస్‌ప్లే చేస్తారు. అండ్ క్వెషన్ ప్యాటర్న్ ఎలా ఉంది మీరు చూసుకున్నట్లయితే ఈచ్ క్వెషన్ క్యారీస్ 4 మార్క్స్ అండ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ ఒక మైనస్ మార్క్ అనేది ఉంటుంది. సో, ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి నాన్న. ఎగ్జామ్ రాసేటప్పుడు అస్సలు తెలియవు. మామూలుగా అయితే చాలామంది పిల్లలు చేసే వన్ ఆఫ్ ద మిస్టేక్ ఏంటంటే కొంచెం ఒక 20% తెలుసు ఇదే కరెక్ట్ ఏమో అనిపిస్తే ఆన్సర్ చేసేస్తారు. దానివల్ల నెగెటివ్ మార్కింగ్‌లోనే పాపం కరెక్ట్‌గా పెట్టిన చాలా మార్క్స్ అనేవి పోతూ ఉంటాయి. సో, వెనెవర్ దేర్ ఈస్ నెగెటివ్ మార్కింగ్ నెవర్ గో ఫర్ అన్‌నోన్ ఆన్సర్. నాకు ఈ ఆన్సర్ తెలియదు అనుకున్నప్పుడు అసలది మీరు మార్క్ చేయకండి. ఓన్లీ తెలిసినటువంటి క్వెషన్స్‌కే మార్క్ చేయండి. సో, మీకు మంచి స్కోర్ పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకే. సో, బాగా గుర్తుపెట్టుకొని 90 మినిట్స్ టైము, 75 క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ క్వెషన్ క్యారీస్ 4 మార్క్స్. ఓకే. అండ్ ఎగ్జాము మీడియమ్స్ వచ్చేసి ఎక్సెప్ట్ లాంగ్వేజెస్ అన్ని సబ్జెక్ట్స్‌కి కూడా 2 లాంగ్వేజెస్‌లో మనకి క్వెషన్ పేపర్స్ ఉంటాయి. ఎయిదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అది మనము ప్రిఫర్ చేసుకోవాలి. ఓకే. ఇంకొక ముఖ్య విషయం మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఎగ్జామ్‌కి అప్లై చేసే ముందే మనకి వెబ్‌సైట్‌లోకెళ్తే ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంటుంది. ఏదైతే ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందో అది ఇన్ఫర్మేషన్ బులెటిన్ నుంచి తీసుకున్నదే. సో, ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంటుంది. తర్వాత మనకి సిలబస్ పేపర్స్ ఉంటాయి. తర్వాత క్వెషన్ పేపర్ మోడల్స్ కూడా ఉంటాయి. సో, నేను ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మీరు ముందుగా మన ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లోకెళ్ళి మీ సబ్జెక్ట్ కోడ్ చూసుకోండి. ఖచ్చితంగా అది రాసుకోండి. మిస్టేక్ లేకుండా అదే అప్లై చేయండి. సెకండ్ థింగ్ ఆ కోడ్‌కి సంబంధించిన సిలబస్ డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఆ సిలబస్ ప్రకారంగా మీరు చదువుకుంటూ వెళ్తే మీకు ఈజీ అవుతుంది. థర్డ్ విషయం ఏంటి అనంటే ఓల్డ్ క్వెషన్ పేపర్స్. మీరు ఓల్డ్ క్వెషన్ పేపర్స్‌ని ఎప్పుడైతే ఆహ్, సాల్వ్ చేస్తారో మీకొక ఐడియా వస్తుంది. అసలు క్వెషన్ పేపర్ ప్యాటర్న్ ఎలా వస్తుంది? ఏ చాప్టర్‌లోంచి ఎలాంటి క్వెషన్స్ ఇస్తున్నారు అనేది మీకొక అవగాహన వస్తుంది. సో, ఖచ్చితంగా మీరు ఈ 3 గూడా చేయండి.
ఇకపోతే ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు చూడండి నాన్న. మొట్టమొదటి విషయం మీరు ఎగ్జామ్‌కి మీరు ఎప్పుడైతే అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుందో చక్కగా ఏ4 పేపర్ మీద ఒక 2, 3 ప్రింట్స్ తీసుకోండి. మీకు కుదిరితే చక్కగా కలర్ ప్రింట్ తీసుకోండి. తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది. సెల్ఫ్ డిక్లరేషన్ అంటే అర్థం మీరే సైన్ చేయాలి. మీరు దానికోసం గెస్టెడ్ సైన్ కోసమో, ఇంకొక సైన్ కోసమో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఓకే. సెల్ఫ్ డిక్లరేషన్ తోటి సైన్ చేయండి. దానిలో డీటెయిల్స్‌ని ఫిల్ చేయండి. సెకండ్ విషయం ఏంటి అనంటే, మీరు అప్లై చేసేటప్పుడు ఏ పాస్‌పోర్ట్ ఫోటో అయితే మీరు అప్లికేషన్ ఫార్మ్‌లో అప్‌లోడ్ చేశారో, అదే ఫోటోని ఎగ్జామ్ హాల్‌కి క్యారీ చేయండి. ఎందుకు అనంటే, అక్కడ మీకు మళ్ళీ అటెండెన్స్‌లో అదే ఫోటో పెట్టి మీకు అటెండెన్స్ తీసుకుంటారు కాబట్టి, ఖచ్చితంగా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌ని మీరు తీసుకెళ్ళండి. అప్లికేషన్ ఫార్మ్‌లో అప్‌లోడ్ చేసినటువంటి ఫోటోని. ఇంకొక విషయం ఏంటి అనంటే, మీ ఐడీ కార్డ్ ఖచ్చితంగా క్యారీ చేయాలి. అయితే ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్ ఏముంటుంది అనంటే, కొంతమంది పిల్లలు నేను చూసాను 10థ్ క్లాస్‌లో ఇప్పుడు యూజువల్లీ మనకెక్కడైనా కూడా స్టడీస్‌లో 10థ్ క్లాస్ మెమోలో ఉన్న పేరు ఫాలో అవుతాం. అయితే పాపం కొందరికి ఎలా వస్తుందంటే ప్రాబ్లమ్ 10థ్ క్లాస్ మెమోలో ఉండే పేరు వేరేలా ఉంటుంది స్పెల్లింగ్. ఆధార్ కార్డ్‌లో వేరేలా ఉంటుంది. అవి కరెక్ట్ చేయించుకోని వాళ్ళు ఖచ్చితంగా మీ 10థ్ క్లాస్ మెమోలో ఉన్న పేరే మీరు డిగ్రీలో కూడా అప్లై చేస్తారు కాబట్టి, మీ అప్లికేషన్‌లో ఎలాంటి పేరైతే ఉందో దానికి సంబంధించిన సేమ్ నేమ్ ఉండేలా ఉండే ఐడీ కార్డ్ తీసుకెళ్ళండి. ఎయిదర్ ఆధార్ కార్డ్‌లో సేమ్ లేదు అనిపిస్తే యూ జస్ట్ టేక్ కాలేజ్ ఐడీ ఆల్సో. కాలేజ్ ఐడీ కార్డ్‌ని చూపించండి. అది మీకు బెస్ట్ అనమాట. తర్వాత ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారో, మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యారీ చేయండి. అంటే మీరు ఆ కోటాలో అప్లై చేసుంటే, మీరు ఖచ్చితంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్‌ని మీరక్కడ చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయం వచ్చేసి సెంటర్స్. సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనంటే, మనకి తెలంగాణలో హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్. అండ్ ఆంధ్రాలో వచ్చేసి అనంతపూర్, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, పొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. సో, దీస్ ఆర్ ద సెంటర్స్ ఇన్ ద బోత్ తెలుగు స్టేట్స్. సో, జాగ్రత్తగా అప్లై చేసుకోండి. సిలబస్‌ని ప్రిపేర్ అవ్వండి. క్వెషన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్ నాన్న. మీకు మంచి స్కోర్ రావాలి. మంచి సీట్ రావాలి. థాంక్ యూ సో మచ్.